నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను వర్షాలు హడలెత్తిస్తున్నాయి. అసోంలో వరదలకు లక్షలాది మంది ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. అటు ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. అసోంలో కురిసిన భారీ వర్షాలకు 7 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. నదులు వాగులు ఉప్పొంగడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటి వరకు అసోంలో 79 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. 21 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 622 గ్రామాలకు చెందిన 7 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. నుమాలిగఢ్ వద్ద ధన్సిరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇక వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరద బాధితులను ఆదుకునేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పలు కీలక ఉపశమన చర్యలు ప్రకటించారు. వరదల కారణంగా మరణించిన వారికి 9 లక్షల పరిహారంతో పాటు సాధారణ ఎక్స్గ్రేషియాను 4 లక్షలు అందిస్తామన్నారు. వరదల కారణంగా మరణించిన వారికి పోస్టు మార్టం నిబంధనను మినహాయించినట్లు అధికారులు తెలిపారు. 30 రోజులకు పైగా ఆచూకీ లేని వారి కుటుంబాలకు కూడా సాయం అందిస్తామన్నారు. మరోవైపు వరదల కారణంగా వందలాది ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తుండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का साथ पूरा से चर्चा किया वो लोग और फील्ड विजिट भी किया. ये असेसमेंट करके ये लोग जो रिपोर्ट होगा और ये रिपोर्ट का बेसिस से हम लोग फ्यूचर केंद्रीय सरकार से कोई मदद मिलेगा. ఒడిశాలో వరదలు తీవ్ర రూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల ప్రభావంతో 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 44 సమితిలు 233 పంచాయతీలకు చెందిన 748 గ్రామాల్లో వర్షాల ప్రభావం ఉన్నట్లు ప్రత్యేక రిలీఫ్ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్ తెలిపారు. మొత్తం 27,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. కదులుతున్న బస్సులోకి వర్షపు నీరు ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద నీటిలోనే కూర్చొని ప్రయాణం కొనసాగించారు. దీంతో డిటిఎస్ బస్సుల్లో వాటర్ బోట్ లో ప్రయాణిస్తున్న అనుభవాన్ని కలిగించిన ఢిల్లీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ నెటిజన్లు సెటైరికల్ గా ట్వీట్లు పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో నివాసాలు రహదారులు ధ్వంసమయ్యాయి. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలను ముమ్మరం చేశారు. ఇక ఎగువన కురుస్తున్న వర్షాలకు అయోధ్యలో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.